రాజకీయం అనేది ఎంతటి వారినైనా విడదీస్తుంది. రాజకీయాల్లోకి వచ్చాక బంధాలు అనేవి పక్కకు పోతాయి. అయితే కొందరి విషయంలో అవి జీవితకాలం దూరాన్ని పెంచుతూ ఉంటాయి. మరికొందరి విషయంలో తాత్కాలికంగా మబ్బులు కమ్మినా తిరిగి ఒకటవుతారు. ఇప్పుడు అలాంటిదే విశాఖ జిల్లా రాజకీయాల్లో చోటు చేస్తుంది. ఆ ఇద్దరు సీనులు ఒకటిగా కలిసిపోయారు. ఆ సీన్ చూసేందుకు ఎంతో బాగుందని అంతా అంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు సీన్లు ఎవరు, ఏమిటో కదా అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఒకసారి వెనక్కి వెళ్తే 2024 ఎన్నికల వేళ భీమునిపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు మరోసారి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య రాజకీయం వాడివేడిగా సాగింది. ఇద్దరు చిరకాలం ప్రత్యర్థుల మాదిరిగా ఘాటు విమర్శలు చేసుకున్నారు. గంటా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాలను మారుస్తారని అవంతి విమర్శించారు. అవంతిని కూడా గంటా అంతే దూకుడుగా విమర్శలు చేశారు. ఇలా ఇద్దరు కత్తులు దూసుకుని భీకర పోరుగా మార్చిన భీమిలి ఎన్నికల్లో ఆ విజయం గంటా శ్రీనివాసరావును వరించింది. అది కూడా అలా ఇలా కాదు, 90,000 పైచిలుకు మెజారిటీతో గంటా అవంతి మీద గెలిచారు. దాంతో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలలు తిరగకుండానే అవంతి శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కూటమికి మద్దతుగా తన కుమార్తె కార్పొరేటర్ని వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం తీర్మానానికి అనుకూలంగా ఓటేయించారు. టీడీపీలో అవంతి చేరాలని చూశారు, కానీ గంటా అడ్డుపడ్డారన్న ప్రచారం కూడా సాగింది. అలాగే అంతకుముందు గంటా వైసీపీలోకి రావాలనుకుంటే అవంతి అడ్డారని కూడా ప్రచారం ఉంది. ఇలా ఇద్దరు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించాలని చూసినా చివరికి గంటా విజయంతో ఇప్పుడు ఆయనే ముందున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవంతి అయితే ఏ రాజకీయ పార్టీల్లో చేరకుండా ఆప్షన్లు తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో గంటా వారి ఇంట్లో జరిగిన ఒక కీలక వేడుకకు అవంతి శ్రీనివాసరావు హాజరు కావడం రాజకీయంగా విశేషంగానే అంతా చూస్తున్నారు. గంటా 4 దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖలోని ఒక రిసార్టులో ఇచ్చిన ఆత్మీయ విందుకు అవంతి సహా అనేక మంది హాజరయ్యారు. కానీ అందరి చూపు అవంతి మీదనే ఉంది. నాడు గంటా మీద విమర్శలు చేసి రాజకీయంగా విభేదించి దూరం జరిగిన అవంతి మళ్ళీ గంటతో సాన్నిహిత్యం నెరపడాన్ని చూసిన వారు రాజకీయాలంటే ఇవే కాబోలు అనుకునే పరిస్థితి ఉంది. నిజానికి అవంతి శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం గంటా చొరవతోనే సాగింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అవంతికి భీమిలి సీటుని గంటా ఇప్పించారు. అలా వారిద్దరి మధ్య గురు శిష్య సంబంధం ఉండేది. గంటతో పాటే నడిచిన అవంతి ఆయనతో పాటే టీడీపీలో చేరారు. ఇక 2019 ఎన్నికల ముందు మాత్రం ఇద్దరి మధ్యన విభేదాలు భీమిలి సీటు విషయంలో వచ్చాయి. అలా అవంతి వైసీపీలోకి వెళ్ళిపోయారు. భీమిలి నుంచి గెలిచి వచ్చిన మంత్రి కూడా అయ్యారు. గంటా విపక్షంలో ఉన్నారు. అలా కొన్నాళ్ల పాటు అవంతి హవా సాగినా మొత్తం మీద చూసుకుంటే జిల్లా రాజకీయాల్లో గంటా ఆధిపత్యమే అధికమని అంతా ఒప్పుకుంటారు. కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అంతా హాజరైన ఈ కార్యక్రమంలో అవంతి కనిపించడంతో ఆయన కూటమిలో చేరుతారా, టీడీపీ కండువాన్ని కప్పుకుంటారా అన్న కొత్త చర్చ మొదలైంది. చూడాలి మరి, రాజకీయాల్లో ఏమైనా ఎప్పుడైనా జరగవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.